అమ్మవారి ఉత్సవ విగ్రహాల పక్కనే మనకి వినాయక స్వామి కనిపిస్తూ ఉంటారు. వచ్చిన భక్తులు ఖచ్చితంగా వినాయక స్వామికి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే విఘ్నాలను దూరం చేస్తారు కాబట్టి మొదట ఈ స్వామికి దండం పెట్టుకోవాలి. అలాగే ముందు చూసుకున్నట్లయితే ఎలుక కూడా ఉంది, ఆయన వాహనం కాబట్టి ఖచ్చితంగా వినాయకుడు ఉన్న చోట. ఇంకా వినాయక గుడి తర్వాత మనకి వెంటనే సీతారాముల విగ్రహాల కింద మనకి ఉత్సవ విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి 3 ఉత్సవ విగ్రహాలు అన్నమాట. ఉత్సవాలు జరిగినప్పుడు బయటకు తీసి స్వామికి సేవలు చేస్తూ ఉంటారు. ఇది సీతారాముల గుడి. దసరా నవరాత్రుల టైంలో మిగతా అమ్మవారికి అలంకరణ చేసిన టైంలో ఫోటోలు తీసి ఆ ఫోటోలని ఫ్రేమ్స్ రూపంలో కట్టి ఇలా భక్తులకు అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు రామకృష్ణ అండి. మీరు ఎవరు? మేము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి. ఇది అమ్మవారి ఫొటోస్ చూస్తుంటామండి, మేము సేల్ చేస్తుంటాము. ఇది అమ్మవారి బంగారు చీర అలంకరణ అండి. ఆ భక్తుడు కోరిక నిమిషంలో నెరవేరినందుకు అమ్మవారికి సమర్పించుకున్నాడండి. ఈ బంగారు చీర ఒకటి మనకి 40 లక్షలు పడిందండి. నిమిషంలో కోరిక నెరవేరినందుకు ఆ భక్తుడు సమర్పించుకున్నాడు. అలానే చాలా ఉన్నాయి, ఇంకా మనం చెప్పాలంటే విశేషాలు. ఆ భక్తుడు కోరిక నెరవేరినందుకు మా ట్రస్ట్ మెంబర్లు అందరినీ డైరెక్ట్ తిరుపతికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. ఇలా కోరికలు కోరినందుకు కూడా అమ్మవారికి నెక్లెస్ చేయించడము, వడ్డానం అట్లా చేయించడం చాలా జరుగుతున్నాయండి. అమ్మవారికి ఏ కోరికైనా నిమిషంలో కోరుకొని 16 ప్రదక్షిణాలు చేస్తే నెరవేరుతుందండి. నెరవేరిన తర్వాత అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేసి ఓట్ బియ్యం సమర్పించుకోవాలి, లేదంటే అన్నదానంకి డొనేట్ చేస్తే చాలండి. ఇదండి అమ్మవారికి ఒక భక్తుడు సమర్పించారనమాట బంగారపు చీర. మొత్తం 40 లక్షల వర్త్ ఈ చీర. ఆయన కోరిక నెరవేరిందని చెప్పి అమ్మవారికి బంగారంతో పట్టు చీర చూడండి సమర్పించుకున్నారు. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాము. నమస్కారం అండి, వేదవతి. ఇవి అమ్మవారికి శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం రోజు 1116 చీరలతోటి అలంకారం చేస్తారు. ఆ చీరలే సేల్ చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు. అమ్మవారి చీరలు కదా, అందరు కొనుక్కుంటారు. వేలం అలా ఏముండదా అండి? వేలం వేయకుండా డైరెక్ట్ అమ్మడమే, ఇంకా ఎన్ని చీరలు ఉన్నా సరే బుకింగ్ చేసుకునే వాళ్ళు తర్వాత బుకింగ్ అయిపోయాక ఉన్న చీరలు సేల్ చేస్తున్నారు. ఇవి అమ్మవారి చీరలు, శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టిన చీరలు. ఇవి భక్తులు ఇచ్చిన చీరలు అమ్మవారికి కడతారు. ఆ చీరలని ఇప్పుడు ఇవి సేల్కి పెట్టారనమాట. ఎవరికి ఇష్టమైనా కూడా ఈ చీర కొనుక్కోవచ్చు. అమ్మవారికి కట్టిన చీర మనం కట్టుకుంటే ఎంత అదృష్టమో చూడండి.